ఇవి చేయలేనటువంటి వాళ్ళు ప్రతి గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం, మీ పెద్దవాళ్లను, గురువులను, విద్య నేర్పినటువంటి వాళ్ళను, సాధువులను, సన్యాసులను, మఠాధిపతులను, పీఠాధిపతులను వీరి యొక్క సేవ చేసుకోవటం వలన కూడా సత్ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు ఒక మఠాధిపతులకు కానీ, పీఠాధిపతులకు కానీ, సన్యాసులకు కానీ, లేదా దేవాలయాలలో ఉండేటటువంటి బ్రాహ్మణులకు కానీ పసుపు రంగు వస్త్రాలను దానంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఏమీ లేవు. కొద్దిగా ప్రతికూలతలు అయితే, ఆరోగ్యపరమైన ప్రతికూలతలు అయితే ఇక్కడ మకర రాశి వారు కనిపిస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేయటం వల్ల మీకు దొరుకుతుంది. అది అందరికీ కలుగుతాయా అంటే అందరికీ కలవు. మీ వ్యక్తిగత జాతకంలో గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడనుకోండి, అంటే మీరు జన్మించినటువంటి సమయంలో గురుడు కనుక మీ జన్మలగ్నంలో కానీ, 5వ స్థానంలో కానీ, 9వ స్థానంలో కానీ, ఇట్లా కొన్ని స్పెసిఫిక్ అంటే కేంద్ర కోణ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు గురుడు అంటే గోచార రీత్యా ప్రతికూల స్థానంలోకి వచ్చినప్పటికీ ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వడం. ఎవరైతే ఎక్కువగా ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి మకర రాశి వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభం.